పసిపిల్లలకు వేసే డైపర్లే లీక్ అవ్వకుండా చూసుకుంటాం కదా. మరి పగలు రాత్రి కష్టపడి పిల్లలు ప్రిపేర్ అయ్యే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అయిందని ప్రశ్నిస్తున్నారు విద్యావేత్త. లక్షలాది మంది పిల్లల్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న జిఎస్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఫౌండర్, అందరికీ ఖాన్ సార్గా తెలిసిన ఫైజల్ ఖాన్. डाइपर लीक नहीं होता है, इनका पेपर लीक हो जा रहा है. ఈ పోలిక సరైందా కాదా అని పక్కకు పెడితే, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఎగ్జామ్ పేపర్స్ లీకేజీల విషయంలో ఇంతకన్నా ఎక్కువే పోల్చి మాట్లాడలేము. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఒకరిద్దరు వేల మందో కాదు, లక్షలాది మంది పిల్లలు హాజరైన పరీక్ష ఇది. ఈ నీట్ పరీక్ష కోసం 22,75,011 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే, అందులో 22,05,035 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే, ఇందులో 13,32,928 మంది అమ్మాయిలే. మొత్తంగా ఎగ్జామ్కి హాజరైన విద్యార్థులు దాదాపు 58% మంది అమ్మాయిలే. అసలు చదువులే భారమైపోతున్న దశలో ఇలాంటి పరీక్షా పేపర్లు లీక్ అవుతుంటే, పేద తల్లిదండ్రులు పదే పదే నిర్వహించే ఇలాంటి నీట్ ఎగ్జామ్స్కి తమ పిల్లల్ని పంపగలరా? ఈ ఎగ్జామ్కి 5 నిమిషాలు ఆలస్యమైన పర్మిషన్ ఉండదనే నిబంధన ఎంత పకడ్బందీగా అమలు చేశారో చూడండి. నిమిషం లేట్గా వచ్చిన పిల్లల దుఃఖం చూడండి. ఇంతేనా? ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పిల్లల్ని ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఎంత దారుణంగా చెక్ చేశారో కూడా చూడండి. వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ జుట్టు ఇలా నగశిఖ పర్యంతం పరీక్షించి లోపలికి పంపిన వైనాలు మనం చూసాం. మరి ఇంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన వ్యవస్థలు ఎందుకు పేపర్ లీకేజీని మాత్రం అడ్డుకోలేకపోయాయన్నది ఇప్పుడు ప్రశ్న. ఇన్ని లక్షల మంది పిల్లలు ఎంత టైం పెట్టి, ఎన్ని ఆశలు పెట్టుకొని ఈ ఎగ్జామ్ రాశారో నిర్వాహకులు తెలియదా? చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పిన పరీక్షా పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుండే లీక్ అయితే కూడా, 3 రోజుల పాటు వాట్సాప్లో ఆ పేపర్ సర్క్యులేట్ అయితే కూడా పట్టకుండా ఉన్నారంటే, ఈ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా, ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. పైగా ఇదేమైనా అల్లాటప్ప సంస్థనా అంటే అదే కాదు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. నీట్ దరఖాస్తులను స్వీకరించడం, ప్రవేశ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను, ర్యాంకులను ప్రకటించే బాధ్యత ఈ ఎన్టీఏదే. ఇలా దేశంలో ఈ స్థాయి పరీక్షల పేపర్ లీక్ అవడం ఇది మొదటిసారా అంటే కాదు. ఈ 10 ఏళ్లలో దాదాపు 89 ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఇందులో నీట్, రైల్వే, పోలీసు ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని పేపర్లు లీక్ అయ్యాయి. అయినా ఎక్కడా కట్టడలేదు. ఒకసారి జరిగింది, రెండోసారి, మూడోసారి జరిగింది. కనీసం రెండోసారైనా జాగ్రత్తలు తీసుకుందామనే సోయి లేదు. ఒకప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడి మెడికల్ కాలేజెస్ కావాల్సినటువంటి సీట్లకు రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి అడ్మిషన్స్ జరిపేవాళ్ళు. ఇప్పుడు దేశమంతా ఒకే పరీక్ష పెట్టి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా పిల్లల జీవితాలతో, వాళ్ళ అమ్మా నాన్నల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి నాయకులు నీట్ ఎగ్జామ్ స్కామ్ ఫ్రీ ఎగ్జామ్ కాదు, నీటే ఒక స్కామ్ అని వ్యాఖ్యానించడమే కాదు, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి విజయ్ ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీల విషయంలో గట్టిగా మాట్లాడాలని, తమిళనాడు లాంటి రాష్ట్రాలను ఈ పరీక్ష నుంచి మినహాయించాలని, 12th క్లాస్ పరీక్షల ఆధారంగానే మెడిసిన్లో అడ్మిషన్ ఇవ్వాలని కామెంట్ చేశారు. ఈ పేపర్ లీకేజీలు, ఎగ్జామ్స్ రద్దు చేయడాలు, మళ్లీ పెడతామని సింపుల్గా ప్రకటించడం అంటే ఎంత బాధ్యతారాహిత్యమో అర్థమవుతుంది. చెప్పాలంటే ఇందుకు బాధ్యులైన వారు అన్ని రకాల శిక్షలకు అర్హులే. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ పొరపాటున జరిగిందనుకుంటే పొరపాటే. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయంగా అండదండలున్న వ్యక్తులు ఇందులో పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉంటారనేది వాస్తవం. ఇప్పుడు కూడా జరిగిందదే. ఈ లీకుల వ్యవహారంలో బయటకు వచ్చిన పేర్లలో దినేష్ బింబాల్ ఒకటి. ఇతను బీజేపీ నాయకుడు కావడం విశేషం. ఏ ప్రభుత్వ హయాంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఈ ఎగ్జామ్ పేపర్స్ను లీక్ చేస్తున్నారంటేనే ఎవరి అండదండలతో ఈ నేరాలకు పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది. ఈ ఎగ్జామ్ పేపర్స్ లీక్ల వ్యవహారాలు చూస్తే గత 10 ఏళ్లలో జరిగిన పరీక్షల్లో 89 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఒక నీట్ ఎగ్జామ్ విషయమే తీసుకుంటే గత 10 ఏళ్లలో వరుసగా 2017, 2021, 2024, మళ్ళీ ఇప్పుడు 2026లో లీక్ అయిన దాఖలాలున్నాయి.
ఎన్టీఏ కంటే ముందు 2015లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ కూడా లీక్ అయింది. ఇప్పటి నీట్ పరీక్షలాగే ఈ ఎగ్జామ్ కూడా రద్దు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయింది. ఈ ఎగ్జామ్ కోసం ఏకంగా 4.8 మిలియన్ల మంది అప్లై చేసుకున్నారు. ఇలా రాష్ట్ర స్థాయిలో జరిగిన పరీక్షా పత్రాలు పదుల సంఖ్యలో లీక్ అయ్యాయి. ఈ లీకుల పర్వం ఇంతటితోనే ఆగిపోతుందనే నమ్మకం ఎవరికీ లేదు. పైగా పదే పదే ఇన్ని లక్షల మంది పిల్లల జీవితాలతో, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ సంస్థలు ఎందుకు బాగుపడట్లేదు? జరిగిన తప్పులు సరిచేసుకోకుండా పదే పదే అవే తప్పులు ఎందుకు చేస్తున్నాయో, ఈ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎందుకు ధీమాగా ఉన్నారో, ఎవరి అండతో ఈ నేరాలకు పాల్పడుతున్నారో ఎవరు చెప్పాలి? ఈ లక్షలాది మంది పిల్లల కన్నీటిని ఎవరు తుడవాలి? మౌనంగా రోధిస్తున్న ఆ పిల్లల తల్లిదండ్రులను ఎవరు ఓదార్చాలి? ఆలోచించండి.